ఉన్నారు బయట, మీకు కనిపిస్తారు వెళ్తే. ఇది పరిస్థితి, చాలా ఇబ్బంది పడుతుందని చెప్తున్నాం. తెల్లవారుజాము నుంచి కట్ట తెగడంతో మునిగిపోయామని చెప్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాము ఫ్యామిలీతో సహా వాళ్ళంతా కూడా నదిలో ఈదుకుంటూ వస్తున్నారు. చూడొచ్చు అక్కడ ఒకసారి సిచ్యువేషన్ చూస్తే ఎంత దారుణమైన పరిస్థితులు మనం చూస్తే కనుక వాళ్ళంతా కూడా పిల్లల్ని భుజాల మీద ఎత్తుకుని వాళ్ళంతా కూడా తీసుకువస్తున్నారు. విజయవాడ నగర చరిత్రలో ఇలాంటి దృశ్యాలు అంటే దాదాపు 15 ఏళ్ల కిందట చూసామని చెప్తున్నారు. అది కూడా ఈ స్థాయిలో కాదు, కానీ ఇప్పుడు అంతకు మించి ఈ స్థాయిలో రావడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలో ఉండలేక, అంటే తర్వాత ఏం జరుగుతుందో తెలియక ఒక టెన్షన్ అయితే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా ఆర్టీవీ ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూపించడానికి ఆర్టీవీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూడొచ్చు, ఇళ్లలో ఉండలేక వాళ్ళు చాలా అంటే అందరూ కూడా చేతులు పట్టుకుని ఆ ఫ్లోటింగ్ వేగానికి తట్టుకోలేక వాళ్ళంతా కూడా చేతులు పట్టుకుని అందరూ కూడా వస్తున్నట్టు దృశ్యాలు. చంటి పిల్లలు కూడా ఉన్నారు. చంటి పిల్లలతో వాళ్ళంతా కూడా ఈ ప్రవాహాన్ని దాటుకుని సురక్షిత ప్రాంతాలకు వస్తున్నారు. ఇళ్లలో ఉంటే ప్రమాదం అని ఇప్పటికీ అధికారులు చెబుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఖాళీ చేసి వాళ్ళంతా కూడా వచ్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. చిన్న పిల్లలతో వాళ్ళు చూడొచ్చు, వాళ్ళ ముఖంలో ఎంత భయంతో వణికిపోతున్నారో మనం చూస్తే కనుక అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఉధృతి, ఇలాంటి ఇళ్లలోకి ఈ స్థాయిలో ఎప్పుడు వరద రాలేదు. వర్షం చూసాం కానీ ఈ స్థాయి వర్షం మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళు చెబుతున్నారు. ఆవేదన చెందుతున్నారు. మనిషిని ఎంత ఫ్లోటింగ్ తోచేస్తుందో మనం గమనిస్తే అర్థమవుతుంది. ఒకసారి వీళ్ళు చిన్న పిల్లలతో వెళుతున్నారు. ఏమండి, ఏంటి మీ ఇంట్లో నీళ్ళు వచ్చేసినాయి బాగా? మా ఇంట్లో కాదు, ఇంట్లోకి వచ్చాయి. మా ఇంట్లో వచ్చాయండి, వాటర్ బాగా వచ్చాయి. పాములు కూడా భయంకరంగా ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి ఫోన్ చేసాం కానీ వాళ్ళు ఇంకా రాలేదు. ఇక అందుకే పిల్లలు తీసుకొని బయటకు వచ్చేస్తున్నాం, ఫ్లోటింగ్ ఇంకా ఎక్కువైపోయిందని. మీకు ఏమైనా శిబిరాలు అక్కడ ఏర్పాటు చేశారా బయట ఏమైనా? తెలియదండి, అసలు ఏం తెలియదు మాకు. మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చేస్తున్నాం. ఈ చంటి పిల్లలతో సహా వీళ్ళంతా కూడా వస్తున్నారు. చిన్న పాప ఏడుస్తుంది. ఎందుకంటే అలాగుంది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే దాటడానికంటే ఇక్కడ ఫ్లోటింగ్ని దాటి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళంతా కూడా. చాలా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంచెం వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం బయటికి ఎవరైనా సహాయ చర్యలు తీసుకొని బయటికి తీసుకొస్తే బాగుంటుందని. అమ్మ, ఏంటి ఇలాంటి సిచువేషన్ ఇప్పుడు చూసి ఎంత ముందు అసలు ఎప్పుడు చూడలేదండి లైఫ్ లో, ఇదే ఫస్ట్ టైం అసలు. చూడొచ్చు ఎంత కంగారు పడిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. మా జీవితంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఆ ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. చాలా మంది ఇంకా ఇళ్లలో ఉన్నారు, వాళ్ళు రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎవరిని వస్తే బయటికి రావడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ విజయవాడ నగరంలో అయితే ఒక భయానక వాతావరణం కనబడుతుంది. వరద ముంచెత్తిందని చెప్పాలి. చాలా ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. విజయవాడ ఇంద్రనాయక్ నగరంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి మనకు కనబడుతుంది. నేను నిలబడలేని సిచ్యువేషన్లో ఉన్నాను. అయితే మనుషులే కాదు, మూగజీవులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పశువుల పాకలో ఈ మూగజీవులు, గేదెలు కానీ కోళ్ళు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దాంట్లో కూడా నీళ్లు వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు, వాటిని తీసుకురావడానికి కూడా వాళ్ళు రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఒకసారి ఎదురు బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇంట్లోకి వాళ్ళ పశువులకు సంబంధించిన అంశంలో వాళ్ళంతా కూడా ఇటు వచ్చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అక్కడ వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పశువులు అవన్నీ కూడా ఇక్కడ ఉండడంతో పశువుల్ని ఏం చేయాలనే ఆందోళన వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పశువుల తోటికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తే కనుక చాలా ఉన్నాయి లోపల. అంటే ఇవన్నింటినీ బయటికి తీసుకురావాలంటే ఇప్పుడు కష్టమైన పని. ఒకవేళ ఈ వరద ఫ్లోటింగ్ గంటకు పెరుగుతుంది కాబట్టి ఈ ఫ్లోటింగ్ కనుక పెరిగితే అవి కూడా ప్రమాదకర స్థితిలోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఆ మూగజీవులు ఎవరైనా వస్తారా, మమ్మల్ని బయటికి తీసుకొస్తారనే ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. అవన్నీ కూడా ప్రస్తుతానికి సగం అయితే మునిగిని, తర్వాత వాటి పరిస్థితి ఏంటనే ఒక ఆందోళన అయితే అక్కడ కనబడుతున్న సిచ్యువేషన్ చూడవచ్చు. అటు కోళ్ళు కానీ గేదెలన్నీ కూడా ప్రస్తుతం అక్కడ నిల్చున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ విజయవాడ నగరంలో ఉన్నటువంటి వరద ఉధృతికి ఫ్లోటింగ్ పెరగడంతో పాటు మూగజీవులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వాళ్ళని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎవరిని వచ్చి వాటిని రక్షించాలని కూడా వాటికి సంబంధించిన యజమానులు అయితే చెప్తున్నారు. వాటి వద్దకు మేము వెళ్ళలేకపోతున్నామని కూడా చెప్తున్నారు. ఇక్కడ నుంచుని పైన వాళ్ళు నుంచుని వాటి మూగజీవుల్ని చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఏమండి, అయ్యి మీవేనా అవి మూగజీవులు? మీయేనవి? అక్కడ వెళ్ళలేకపోతున్నారు అక్కడికి. ఇది పరిస్థితి. వాళ్ళంతా కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. వాటిని బయటికి తీసుకురావాలని వాళ్ళు కూడా కోరుతున్నారు. ఒకసారి చిన్న కోళ్ళను కూడా వాళ్ళు చేతిలో పట్టుకుని తీసుకొస్తున్నారు. ఎందుకంటే అవి కూడా మూగజీవులే కాబట్టి ఖచ్చితంగా వాటిని కూడా రక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిని కూడా బయటికి తీసుకువెళ్తున్నారు. సేఫ్టీ ప్రాంతానికి తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమన్నా ప్రస్తుతం విజయవాడ నగరం సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో ఇదే విధమైన సిచ్యువేషన్ ఉంది. పశువులు, మనుషులు అందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. భారీ వర్షాలతో విజయవాడ నగరం మునిగిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా
సింగినగర్ అదేవిధంగా ఊర్మిళ ఇందిరానాయక్ నగర్ ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా రాజరాజేశ్వరపేట ఇవన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ప్రస్తుతం ఉన్నాయి. ఒకసారి మనం చూస్తే కనుక పూర్తిగా కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి ఇందిరానాయక్ నగర్ ప్రస్తుతం మనం ఉన్నాము. ఏ విధంగా ఉందో ఒక వరదను తలపించేలాగా ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఉంది. ఒకసారి మనకి వెనకాల విజువల్స్ చూస్తే కనుక పిల్లల్ని సైతం పైన ఎక్కించుకుని వాళ్ళు తీసుకువెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అటు చూస్తే కనుక మొత్తం ఇళ్లలో కూడా నీళ్లు అయితే వెళ్ళిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకసారి లోపలికి కూడా వెళ్దాం, లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాము. ఎందుకంటే 2 రోజులుగా కురిసినటువంటి ఎడతెరిపి లేని వర్షంతో పూర్తిగా విజయవాడ నగరం అంతా కూడా వరద నీటిలో మునిగిపోయిందని చెప్పాలి. ఒక వరదలాగా ప్రవాహం కొనసాగుతుంది. పక్కనే బుడమేరు కూడా ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఒక వరద ఫ్లోటింగ్ లాగా మనకి ఇక్కడ కనబడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. చూడొచ్చు మొత్తం మా వెహికల్స్తో సహా అన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. ఒకసారి ఈ సిచ్యువేషన్ చూస్తే కనుక ఎంత దారుణమైన పరిస్థితి విజయవాడ నగరం అంటే విజయవాడలో చరిత్రలో లేని విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం 2 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఈ వాటర్ అంతా కూడా ఈ స్థాయిలో ఇదిపోయి ఇక్కడ కురుస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అక్కడ చూస్తే కార్లు కూడా నీట మునిగినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడ అటువైపున అక్కడ కారు కూడా నీట మునిగిపోయింది. మనుషులు చూస్తే మనుషులు మునిగిపోయే స్థాయి వరకు అంటే దాదాపు అతని వ్యక్తి మనం చూస్తే కనుక ఏ స్థాయిలో అతను ఇక్కడ వాటర్ నిలిచిపోయిందో మనం చూస్తే కనుక స్పష్టంగా అర్థమవుతుంది. ఒక వరద ప్రవాహం అలాగా ఇక్కడ వెళుతున్న పరిస్థితి. మొత్తం కూడా లగేజీతో సహా వాళ్ళంతా కూడా ఇక్కడికి వెళుతున్నారు, ఇల్లు ఖాళీ చేస్తున్నారు. భయ్యా ఏంటి మీ ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసినాయా? భయ్యా నీళ్ళు పూర్తిగా చూడొచ్చు మనం ఒకసారి లగేజీ తీసుకుని వాళ్ళంతా కూడా కొంతమంది ఇల్లు ఖాళీ చేస్తున్నటువంటి దృశ్యాలు. అంటే విజయవాడ నగరంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పాలి. ఒకసారి వాళ్ళంతా కూడా లగేజీలు తీసుకుని వాళ్ళ సామాన్లతో ఇంటికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పుడు ప్రస్తుతం ఇందిరానాయక్ నగర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఈ వాతావరణం వర్ష బీభత్సం పూర్తిగా విజయవాడ నగరాన్ని ముంచెత్తిందని చెప్పాలి. పూర్తిగా జల దిగ్బంధంలో విజయవాడలోని చాలా ప్రాంతాలు ఉన్నాయని చెప్పాలి. పైన ఒకసారి మనం చూస్తే కనుక వాళ్ళంతా కూడా కిందకి రాలేని సిచ్యువేషన్, వాళ్ళంతా కూడా పైనే ఉన్నారు. ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయిన సిచ్యువేషన్ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఇక్కడ గేట్లు తీయడానికి కూడా అవకాశం లేదు. పూర్తిగా ఇదంతా కూడా నీట మునిగిన పరిస్థితి, బయటికి రాలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఆ స్థాయిలో ఇక్కడ వరద ప్రవాహం కనబడుతుంది. ఇదంతా కూడా మీకు కనబడుతుంది. వెహికల్స్ అన్ని కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ప్రస్తుతం విజయవాడ నగరం నెలకొందని చెప్పవచ్చు. పూర్తిగా గత ఎన్నడూ లేదు. అంటే విజయవాడ నగరం చరిత్రలో ఈ స్థాయిలో వర్షాలు కానీ ఈ స్థాయిలో నగరాన్ని ముంచేసిన సిచ్యువేషన్ మేము ఎప్పుడూ చూడలేదని చాలామంది నగర వాసులు కూడా చెబుతున్నారు. లోపలికి వెళ్ళే కొద్దికి వాటర్ ఫ్లోటింగ్ కూడా పెరుగుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. చిన్న పిల్లలను సైతం తీసుకుని వాళ్ళంతా కూడా ఇక్కడ వెళుతున్న